నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రణిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విచిత్రమైన అంశాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్వపరాలను కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, జీవో 46 బాధితులకు సంబంధించిన వాళ్ళ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజంగా కూడా వాళ్ళది న్యాయమైన డిమాండ్ అంటూ పలువురు చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు వారికి కనీసం మంత్రుల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? ఏదైనా సమస్య వచ్చిందా, మా మంత్రుల దగ్గరికి రండి, ఖచ్చితంగా వారికి విన్నవించండి, వారు ఏదో ఒక దారి చూపే ప్రయత్నం చేస్తారు. ఇది ముఖ్యమంత్రి గారు మొన్న అంటే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి సంబంధించిన అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన విషయంలో జరిగిన ఒక అంశంగా మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికి అదే అంశం మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంది, ఈ జీవో 46 బాధితులకు సంబంధించి ఏం చేయబోతున్నారో, అసలు ఏమవుతుంది అనే కోణాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అంతా కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి జరిగే అంశం ఏంది, నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే, మనకు ప్రస్తుతానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రిలో ఏమైనా మార్పు ఉంటుందా అనే కోణం కూడా కనబడుతున్నది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో కొత్త సీఎం ఎవరు అనేది కూడా ఒక చర్చనీయ అంశంగా మారుతుంది. అంటే తాత్కాలికంగా ఎందుకు అంటే, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆల్రెడీ వెన్నుపోటు పోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరి ముఖ్యమంత్రి విషయంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తాం. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఏం జరుగుతున్నది, ఎలా ఉంది పరిపాలనకు సంబంధించి అనేది ఒకసారి చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఒకసారి వాస్తవ కోణాలన్నింటినీ కూడా మనం చూద్దాం. ఇక్కడ డిసెంబర్ 7వ తారీఖు, మళ్ళీ తర్వాత 9వ తారీఖు, ఇవి రెండు చాలా కీలక ఘట్టాలు. ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి హామీగా చెప్పే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం ఇది. దీంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించిన ఈ డేట్లు చూసాం. సరే, మొత్తానికి ఏం జరిగింది, టీఆర్ఎస్ టు టీడీపీ, కాంగ్రెస్, ఇది యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రయాణం. దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో మీరు చూడాల్సింది ఏంటి అంటే, టీడీపీ నుండి నేరుగా వచ్చేసి టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కావడాన్ని చాలామంది కూడా విశ్వసించడం లేదు, ఇష్టపడడం లేదు అనేది మనం చాలా రోజులుగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే సీఎం కుర్చీ కోసం బట్టన్న శతవిధాల ప్రయత్నం చేసిండు. ఇక బట్టి విక్రమార్కన్న ప్రయత్నం అయితే మామూలుగా లేదు. ఇక ఏంది అంటే, తనకున్న సోర్సునన్నిటినీ వాడినప్పటికీ కూడా ఆఖరికి డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఎప్పటికో ఈ కుర్చీ మీద ఆశలున్న ఉత్తమన్న పరిస్థితి కూడా అదే. ఉత్తమన్నకు ముఖ్యమంత్రి కావాలన్న కళ మామూలుగా లేకుంటుండే. ఎందుకంటే నేను దేశానికి సేవ చేసొచ్చా, దాంతోపాటు నాకు సెంట్రల్లో పూర్తి స్థాయిలో కూడా గ్రిప్ ఉంది, నాకెందుకు ఇవ్వరు అనే కోణంలో కూడా ఉత్తమన్న పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇక్కడితోనే ఆగిపోయింది అంటే, కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు బాహాటంగానే అంటే పబ్లిక్గానే చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. ఒక సందర్భం కాదు, రెండు సందర్భాలు కాదు, అనేక సందర్భాలలో కూడా నేనే ముఖ్యమంత్రి, మేమే ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కోమటిరెడ్డికే ఉన్నాయని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే పీఠం మీద పూర్తి స్థాయిలో జానారెడ్డి, ఎందుకంటే మొదటి నుండి తెలంగాణ ఉద్యమం నుండి పార్టీని మోసుకొచ్చిండు, నాకేమన్నా అవకాశం వస్తుందేమోనని చూసిళ్ళు. దాంతోపాటు చాలామంది సీనియర్లు కూడా దాని మీద కన్నేసిన పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి సీతక్క కూడా గిరిజన నుంచి నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏంది అనే కోణంలో కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడింది. సో అందరికీ ఎట్లయిపోయింది అంటే,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం అనేది ఏదో సాదాసీదాగా కూరగాయల మార్కెట్లో దొరికినట్టుగా, లేకపోతే ఒకరిని మోసం చేసినట్టుగా, లేకపోతే ఒకరిని బెదిరించినట్టుగా గుంజుకునే సీట్ అనుకుంటున్నారో ఏందో మనకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ప్రయత్నంలో భాగంగా అంటే ఆగస్టు నెల అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్షోభానికి తెరతీసే అంశం. ఎందుకంటే ఇదే ఆగస్టు నెలలో అప్పుడు ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అనుకుంటా అనారోగ్య కారణంతో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు నాదెళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ తాను తిరిగి వచ్చే టైంకి ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇప్పుడు పరిపాలనకు సంబంధించి ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతుందన్న అంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం కనబడుతుంది. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు ఒకటే అంశం, తెలంగాణలో ఏం జరుగుతుంది. సరే ఆయన వాళ్ళు టీఎస్ వీళ్ళు టీజీ ఏదైనా కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మొదటిది పరిపాలన శాతనైతలేదు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎట్లా చేయాలి, ఈ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ప్రజారంజకమైన పాలన అంటే సంక్షేమాలు ఏ విధంగా అందించాలి, దాని బడ్జెట్ ఏంటి, దానిని ఏ అధికారులను కమ్యూనికేషన్ చేసుకోవాలి, ఏ శాఖల నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందించవచ్చు, ప్రజలను మనం ఎప్పుడు కలవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం కానీ మంత్రులు కానీ ఏం చేసిర్రన్నా అంటే గుండు సున్నా అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఇగో ఇలాంటి గుండు సున్నా నేను చెప్తున్నా కదా, ఇది పెద్ద గుండు సున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టిళ్ళు ప్రజాభవన్ దాని పేరు. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, పోనీ ఐఏఎస్ స్థాయికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు లేని పరిస్థితి. మరి ఏం జరుగుతుంది అలా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సీఎం కానీ మంత్రులు కానీ ఉండరు. అంటే పరిపాలనలో ప్రజలకు దగ్గరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎక్కడన్నా కనబడుతుందా? మీరు నేరుగా వెళ్ళి పలానా శాఖకు సంబంధించిన పలానా మంత్రిని కలవాలి. ఒకటే అంశం ఇక్కడ, పలానా శాఖకు సంబంధించిన పలానా మంత్రి గారిని కలవాలి. మంత్రి గారు ఏ టైంలో ఎక్కడ ఉంటారో ప్రజలకు ఏమన్నా తెలుసా? సెక్రటరియట్లో ఉంటారా, వాళ్ళ ఇంట్లో ఉంటారా, లేకపోతే నియోజకవర్గంలో ఉంటారా, లేకపోతే జిల్లాల పర్యటనలో ఉంటారా, ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు జిల్లాల పర్యటన కంటే వేరే మంత్రిని రానియడానికి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరో ఒప్పుకునే పరిస్థితులలో లేరు. నువ్వెంత అంటే నువ్వెంత, బోడమల్లమ్మ ఏది ఓడమల్లన్న ఓడదాటినాక బోడమల్లన్న అనే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించి ఇంకొకరిని రప్పియడానికి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు కనీసం అంటే కనీసంలో కనీసం భాగం కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో ఇంకో జిల్లాకు ఇంకో మంత్రిని రానిచ్చే పరిస్థితి లేదు. ఇక సెక్రటరియట్కు సంబంధించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సెక్రటరియట్కు సంబంధించిన మూలాలు మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎవరైనా ఉదయం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూడా అక్కడ మీకు ఎవరైతే మంత్రి గారి పేషి నుండి అయినా ఫోన్ రావాలి, లేకపోతే అది రాకపోతే పూర్తి స్థాయిలో మీరు ఏదైనా లెటర్ తీసుకొని వెళ్ళాలనుకున్నా ఆ గేటు దగ్గర పడరాని పాటలు వేచి చూడాల్సిన ధోరణి కనబడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. మరి మంత్రి గారిని ఇక్కడైనా కలిసే అవకాశం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటి అంటే ఇక మంత్రి గారి ఇంట్లోకి వెళ్ళాలంటే మినిస్టర్ క్వార్టర్స్ కానీ లేకపోతే ప్రజాభవన్ కానీ వాళ్ళు ఉండే నివాసాల దగ్గరికి పోతే ఏమవుతుంది, అల్టిమేట్గా అక్కడ ఉండే సెక్యూరిటీ ఆపుతారు, అక్కడ నుండి ఫోన్ వచ్చిందా అది ఇది అని వాళ్ళు అంటారు, వాళ్ళ అంతటితో అయిపోతుంది. పోనీ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తే ఆల్రెడీ పెత్తనానికి సంబంధించి ఒకే వర్గం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుట్టపోడొత్తాడు, బావొత్తాడు, బామ్మారిదొత్తాడు, అక్క మొగుడు వాళ్ళ సడ్డకుని వాళ్ళ బామ్మారిది వాళ్ళ కొడుకు వాళ్ళ తాత మునుమనవనోడు కూడా సుట్టపోళ్ళు అందరూ వస్తారు. మరి ఇక్కడ ప్రజలకు ఎక్కడన్నా కలిసే అవకాశం ఉందంటే అది కూడా లేని పరిస్థితి. మంత్రుల పరిస్థితి ఎట్లున్నది అంటే వీళ్ళు కనీసం ప్రజలను కలవలేని పరిస్థితి అయిపోయింది. ముఖ్యమంత్రి ఎట్లా గెలవడు, ఆయన నిజాంకా బాపు. ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి దానం నాగేందర్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఎందుకు ఈ ప్రశ్న అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన బాధ్యత తనకు లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిండు శాసనసభలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు తాను పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది లేదా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దాని విషయంలో మాట్లాడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. మరి ఇంతటితో ఆగిపోయింది అంటే
విపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళను ఒకసారి చూద్దాం. నిన్న పూర్తి స్థాయిలో ఒక ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ఒకటి వెంకట్రామిరెడ్డి గారికి సంబంధించి ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరైతే విపక్షాలకు సంబంధించిన వ్యక్తులు కొందరు. ఏంటి ఇక్కడ దానం నాగేందర్ వ్యాఖ్యల మీద ప్రధానంగా కూడా నిన్న ఫోకస్ జరిగింది. నిండు అసెంబ్లీ సాక్షిగా అట్లా ఎట్లా మాట్లాడతాడు, నిండు అసెంబ్లీ సాక్షిగా ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు పూర్తి స్థాయిలో కూడా మాట్లాడలేకపోయిండు అనేది సీఎం గారు కానీ ఎందుకు మాట్లాడలేకపోయిండు, ఎందుకు ప్రజల పట్ల ప్రజలకు అసెంబ్లీ అనేది ఒక గౌరవం లేకుండా పూర్తి స్థాయిలో రోజు రోజుకి ఏమైపోతుంది అంటే వాళ్ళది గట్లనే ఉంటుంది, అంత లొల్లి అలా జరిగేది లేదు, ఆలు లేదు సూలు లేరు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంటుంది, అలా అయ్యేది లేదు పోయేది లేదు అనే పరిస్థితి మారిపోయింది. సో నేనేమంటున్నా అంటే మొత్తానికి ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వాళ్ళైతే ఎసరు పెట్టిళ్ళు. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే రేపు రావాల్సిన పరిస్థితులలో పూర్తిగా కూడా ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక దీంతో పాటుగా ముగ్గురు అక్కలు ఉండే, ఇక పాపం వాళ్ళ గురించి ఎంత చెప్తే అంత తక్కువ అనుకున్నా కానీ ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ అక్కలను మీరు చూసిర్రు కదా, వీళ్ళను తెలుసు కదా, కొత్తగా అసెంబ్లీకి వచ్చేది వీళ్ళు ఏం మాట్లాడుతుర్రో తెలుసు, ఒక్కసారి మీరు వినాలి. వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న మాట్లాడిర్రు, ఏమని మాట్లాడిర్రు అనేది కూడా ఒక్క నిమిషం నాగేందర్ భాయ్ జరాగ్. ఇక మాట్లాడే ముందు ఒక్క మాట, ఇక ఈయన ఈరోజు అసెంబ్లీలో జరిగిన విషయం చూస్తుంటే మరి మా కొత్త సభ్యులకి, ముఖ్యంగా మేము ముగ్గురం కూడా కొత్త సభ్యులము, మహిళా సభ్యులము, మరి అవన్నీ చూసి మేము ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. అర్థమైందా? అక్క ఏం నేర్చుకోవాలని అడిగింది. అడిగితే నేను చెప్తానా, అక్క మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మాకు పాపం ఆయన ముఖ్యమంత్రి అనేది ఏ కోణాన కూడా కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అనేది కూడా చెప్తా. ముఖ్యమంత్రి కుర్చీకి మేము చాలా విలువిస్తాం. ఎందుకు ఇస్తాము అంటే అది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన కుర్చీ, తెలంగాణలోని 4 కోట్ల మంది తలరాతలను మార్చే కుర్చీ. సంక్షేమం చేయాలన్నా, ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, రైతుల కళలలో సాకారం చేయాలన్నా, దాంతోపాటు సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలన్నా ఆ సీఎం కుర్చీ అనేది నాకు తెలిసి నాకు ప్రత్యక్షంగా కనిపించే ఒక దైవం లెక్క భావిస్తా. కానీ పాపం ఈయనకేం తెలుసు అంటే పూర్తి స్థాయిలో మీ అన్న ఏంది కొత్త సభ్యులు వచ్చారు కదా, ఇప్పుడు మీరు నేర్చుకోర్రి. దానమన్నా ఏమన్నాడు, నీ అమ్మ నీ జాగిరారా కొడకల్లారా తోలు తీస్తా అని అన్నాడు కదా, అవి నేర్చుకోర్రు అక్క, బాగుంటుంది. తర్వాత క్షమాపణ చెప్పిండ, ఇవన్నీ మాకు అద్దక్క. ఎందుకు అంటే మీకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీ ముఖ్యమంత్రి టూర్ గురించి ఇలా మంచిగానే ఉన్నది కథ. ఇక చూడురి, అమెరికాకు రేవంత్ బలగం ఎందుకు అనేది చాలా కోణం ఉన్నది. ఇలా యుఎస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో పాటే వెళ్లిన భారీ బలగం, సొంత టికెట్లతో మరికొందరి ప్రయాణం, పదవుల లాభ్యం కోసం అమెరికా టూర్, యుఎస్లో అయినా సీఎం టైం ఇస్తారని ఆశలు, కేబినెట్ బెర్తులు, నామినేటెడ్ పోస్టులు అక్కడే ఫైనల్ అయ్యే ఛాన్స్, అధికారిక పర్యటనలో మరోసారి అనధికారిక వ్యక్తులు ప్రచారం కోసం భారీగా పిఆర్ టీం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీకు తెలియదు కదా, ఇప్పుడు చెప్తున్నాను ఎవరు వీళ్ళంతా, ఎవరిని మీకు తెలియదా? వీళ్ళంతా ఎవరో ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళా చూడు వీళ్ళను. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం సెన్సేషనల్ సినిమా క్లైమాక్స్లా మారింది. 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు రాష్ట్రంలో తాజా టాపిక్ సీఎం రేవంత్ అమెరికా పర్యటన. పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ అమెరికా వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే సీఎం ఒక్కరే కాదు, తెలంగాణ కాంగ్రెస్ చాలా వరకు అమెరికా పర్యటనకు వెళ్ళిందనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై
అక్కడే సెట్రైట్ చేయబోతున్నారనే ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళంతా పదవుల కోసం వెళ్తున్న వ్యక్తులు. ఒకసారి చూడు, వీళ్ళంతా అమెరికాకి ఎందుకు రేవంత్ పర్యటనతో? కనీసం రేవంత్ తెలంగాణలో కనబడతలేడు, ఇక్కడ దొరుకుతలేడు, అమెరికాలన్నా దొరుకుతాడేమోనని అమెరికా పర్యటనకు పోతున్న సందర్భంలో చాలా మంది వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చ రేపింది. శనివారం రోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన రేవంత్ బృందం 8 రోజుల పాటు అమెరికాలో 2 రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ కొరియాలో సియోల్లో తదితర ప్రాంతాలలో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది. అమెరికాలో పలు కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో కొన్ని కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పించే విషయంలో సార్ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి సార్ కనబడ్డా? ఇగో యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలకు కనబడని ముఖ్యమంత్రి, ప్రజలకు దొరకని ముఖ్యమంత్రి. కనీసం అమెరికాలోనన్న ఆయన అనుకున్న ఆయన అభిమానులు ఆయనతో పాటు బయలుదేరుతున్న ఇగో ఈ టీం కన్నా అపాయింట్మెంట్ ఇవ్వాలని మనం కోరుకుందాం. ఎందుకంటే తెలంగాణలో కనీసం ఇక్కడైనా ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో రాని ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ నేతలకు ఎలాగో తెలంగాణలో దొరుకుతలేరని వాళ్ళు కూడా బృందం అమెరికాకు వెళ్తుంది. కనీసం అమెరికా పర్యటనలోనైనా ఎక్కడెక్కడ తిరుగుతుండో ఆయన అక్కడికి సంబంధించి ఆయన కనీసం దొరుకుతాడేమో. ఎందుకంటే అమెరికాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ న్యూజెర్సీలన్నా దొరకబట్టుర్రి, లేకపోతే న్యూయార్క్లన్నా దొరకబట్టుర్రి, అటు వాషింగ్టన్ డీసీలన్నా దొరుకుతాడు, లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కోలోనా దొరుకుతాడు. ఇక్కడ దొరకకపోతే దక్షిణ కొరియాలోని సిఎల్ అన్న దొరుకుతాడు. ఇక ఇదంతా కాకపోతే ఇక ఇది దొరకకపోతే మీరు చక్కగా అటే ఉత్తర కొరియా పోర్రి, మళ్ళీ ఇక ఇటు రాను కూడా రారు. ఇగో ఇది మన ముఖ్యమంత్రి గారి బలగం కూడా పోతుంది. దేనికి పోతుంది? నిజంగా పెట్టుబడుల కోసం పోతున్నారా? ఇలా 3 పాయింట్లు ఉంటాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తవ కోణం వేరేలా ఉంటుంది. ఇక్కడ ఒకటి, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ పర్యటన పెట్టుబడుల పర్యటనలా, లేకపోతే తన యొక్క తన సంపాదన ఏదైతే ఉందో ఆడ విదేశీ పెట్టుబడుల రూపంలో మళ్ళీ మన దేశానికి తెలంగాణకు తెచ్చే పర్యటన అనేది ఒకటి చూడాలి. రెండోది, పదవులో లాబింగ్ పర్యటన. తెలంగాణలో అంటే కెమెరాలు ఉంటే అన్నీ ఉంటే ఇక్కడ ఎక్కడ మాట్లాడినా ఏమున్నా దొరుకుతాడు కాబట్టి ఇతర దేశాలకు వెళ్తుండా అనేది మరో కోణం. ఇక్కడ మంత్రుల యొక్క లాబింగ్ జరుగుతుందా, లేకపోతే నామినేటెడ్ పోస్టుల యొక్క లాబింగ్ జరుగుతుందా అనేది మరో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఒకవేళ తెలంగాణలో దిగేలోపు కొత్త ముఖ్యమంత్రి ఏర్పడితే ఇది ఆశ్చర్యకరమైన విషయం అనుకోవచ్చు. ఆగస్టులో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా తెలంగాణలో ఆగస్టు సంక్షోభం అనేది భారీ స్థాయిలో ఉంటుంది. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవ కోణం, వాస్తవమైన విషయం. సో మరి ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటే ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ అమెరికాలోని కొన్ని స్టేట్స్కు సంబంధించిన వ్యక్తులు, లేకపోతే దక్షిణ కొరియాలో సిఎల్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెడతారా అంటే వాళ్ళు ఏ విధంగా పెట్టుబడులు పెడతారు అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు మరి ఈ లెక్కన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి రోజో దేశం తిరగాలి ఇట్లా పెట్టుబడులకు సంబంధించి. వచ్చిన 7 నెలల్లోనే సార్ అమెరికా పర్యటనకు పెట్టుబడుల రూపంలో పోతుందంటే నేను నమ్మడానికి పిచ్చోనే కాదు, నా చెవులు ఏమో ఫ్లవర్స్ లేవు, లేకపోతే క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా అది కూడా లేదు. ఎస్, వాస్తవం ఇది. మీకు నమ్మశక్యం కాకపోతే ఐ డోంట్ కేర్. బట్ ఇది నిజమా కాదా అనేది చర్చ ఉంది. ఎట్లా చర్చ ఉంది అంటే ఈయన దాదాపుగా 8 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి. 8 నెలలలో విదేశీ పర్యటన పోతున్నాడు. మరి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని దేశాల దగ్గర పోవాలి, ఎన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వీళ్ళ గురువుగారు ఇంతవరకు పోలే అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వీళ్ళందరినీ ఒక్కొక్కరిని కాదట ఇక్కడ చాలా మందిని పట్టుకపోయే ప్రయత్నం జరుగుతున్నదట. దానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి పడుతుంది. ఇక సీఎంతో పాటు ఎవరెవరు వీళ్ళు అనేది మనకు చాలా అవసరం. సీఎంతో పాటు భారీ పిఆర్ టీం అంటే ఆడ ఏంది అంటే దోమ గుట్టలేదు, ఇగో కుట్టింది ఇగో రక్తం వస్తుందని ఇట్లా ప్రచారం అన్నట్టు, లేనిపోని ప్రచారం చేసే ఓ బ్యాచ్ వెళ్తున్నది అన్నట్టు. ఒకసారి చూడండి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు భారీ పిఆర్ టీం అమెరికా వెళ్ళినట్లుగా సమాచారం. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి తమ మీడియాతో పాటు సోషల్ మీడియాలో భారీ ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీనికోసం ఎప్పటికప్పుడు మీడియాకు, సోషల్ మీడియాకు అందించేందుకు భారీ పిఆర్ టీం కూడా అగ్రరాజ్యానికి తరలి వెళ్ళింది. పదవుల వ్యవహారం నుంచి డైవర్ట్ చేసేలా భారీ ప్రచారం
ప్లాన్ సిద్ధం చేసినట్లుగా సమాచారం. సీఎం వెంట అమెరికాకు వెళ్లిన పిఆర్ స్ట్రాటజీ టీంలో రేవంత్ పర్సనల్ పిఆర్ఓ డెక్కన్ క్రానికల్ ఎడిటర్ ఎవరు కర్రీ శ్రీరామ్ పేరు ఇదివరకే ఖరారైంది. అయితే గతంలో దావోస్ పర్యటనపై విమర్శలు రావడంతో ఈసారి టూర్కు సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచినట్లుగా తెలుస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం కేవలం 20 నుంచి 22 మంది మాత్రమే అమెరికాకు వెళ్లాల్సి ఉండగా ఏకంగా 40 నుంచి 50 మంది అగ్రరాజ్యానికి బాట పట్టడంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఖర్చు తప్పదని సచివాలయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 20 నుంచి 22 మంది పోవాలి, కానీ 40 నుంచి 50 మంది దాకా వేలు. ఏం లేదు అక్కడ రేవంత్కి ఇట్లా నడిచిండు అనుకో అని పెడతారు. ఇక రేవంత్ ఏదైనా పేపర్ పట్టికి ఇట్లా చదువుతుండ అనుకో, ఇక చూడండి ఒప్పందాలు ఖరారు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాహో, ఆయనకి ఏ భాష వస్తుంది నాకు అర్థం కాదు. తెలుగు ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ వస్తుందా ముఖ్యమంత్రి గారికి? ఇంగ్లీష్ వస్తుందా? నాకైతే డౌటే. 2 పేపర్లు వచ్చి ఇస్తే తెలుస్తుంది ఆడ ఏం మాట్లాడుతాడో అని తెలుస్తుంది. సో మొత్తానికి వీళ్ళట ఇతర దేశాలు పోయి ఏం వేలుగా పెడతారు అనేది మనం కూడా చూద్దాం. ఏ పాడు తెస్తారు, ఎంతమంది వీళ్ళు పోయి వచ్చినాక దీని మీద ఆత్య అయితే అయిపోయాయి. ఏమున్నది సమాచారం ఇయ్యలేదు అనుకో, మనకు సాయితగాలేరా? వీళ్ళు పోయి అమెరికా ఏమైనా పెద్ద తెలియని ఏమైనా వేరే గ్రహం మీదకి పోతారా ఏంది? వీళ్ళు పోయేది అమెరికాకే కదా, తెలుస్తుంది అక్కడ వాస్తవాలు ఏంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది క్లారిటీ ఉంటుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం ఇక చూసిర్రా, హామీలని ఆ బుక్ ఎట్లా అంటే ఒక బుక్కినే. ఇక చూడ్రి, మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500 గోవిందా, 500కే గ్యాస్ సిలిండర్ గోవిందా, ఆర్టీసీ ఏంది బస్సులలో ఉచిత ప్రయాణం అది కూడా గోవిందా త్వరలో. ఎందుకంటే మినీ డిలెక్స్ బస్సులు కూడా త్వరలో రాబోతున్నాయి. అది ఓన్లీ టికెట్ తీసుకున్న వారికే ఉంటుంది. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 గోవిందా, వ్యవసాయ కూలీలకు 12,000 గోవిందా, వరి పంటకు అందులో సన్నాలకు మాత్రమే 500 ఇస్తుంది అది గోవిందా, గృహలక్ష్మి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అది కనబడతనే లేదు. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు అడుగులు ఇంటి స్థలం, యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, చేయూత 4000 నెలవారీ పింఛను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నీ గోవింద. ఇలా మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక్కటి అంటే ఒకటి చేయడు. ఆయన వల్ల కూడా కాదు ఇది ఫ్యాక్టు. ఆయన ఏం చేయడు, ఆయన వల్ల అసలు ఏం కాదు. నేను చెప్తున్నా కదా, అసలు ఆయన ముఖ్యమంత్రి అయితడా కాడా అని కలల అయిన ముఖ్యమంత్రి ఒకటి. రెండోది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు. దాంతోపాటు పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీలకు నాకు తెలిసి భారతదేశం బడ్జెట్తో పాటు ఆ పక్కనున్న చైనా, ఆఫ్ఘనిస్తాన్, అటు పాకిస్తాన్, ఇటు మరోవైపు సరిహద్దు దేశాలున్న అన్ని దేశాలలో బడ్జెట్ తీసుకొస్తే మేబీ తెలంగాణలో ఏమైనా వర్కౌట్ అవుతుంది కావచ్చు. వీళ్ళు ఇచ్చిన హామీలు మామూలుగా ఇచ్చిలా అనుకుంటా, అన్నీ 420 హామీలే. ఆ 420 హామీలన్నీ అమలు చేయడానికి వీళ్ళు వచ్చే సమయం ఎంతో తెలుసా? 5 ఏళ్ళు కూడా సరిపోదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే అది పెద్ద కథ అవుతుంది. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అమలుకు నోచుకొని 6 గ్యారంటీలు అయిపోయినాయి. పథకాలను అటకెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మాటలు లేవంటూ మాట మారుస్తున్న సీఎం రేవంత్ ఇక జాబులు లేకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసాం. ఇక ఇది మరో గోస. యూరియా తిప్పలు, పాలకుర్తిలో బారులు తీరిన రైతులు, ఉదయం నుంచి లైన్లలోనే కష్టాలు, కాంగ్రెస్ నేతలు చెప్పిన వాళ్ళకే టోకెన్లు, ఎరువులు దొరక్క అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూడాలి గిడ కాంగ్రెస్ వానికి ఏం పనిరా నాకు అర్థం కాదు. గీ ఎరువులలో ఎందుకు ఏమైనా బుక్కుతాడా ఏంది? కాంగ్రెస్ వాళ్ళకి ఏం పనే గల్లా? రాష్ట్రంలో అన్నదాతలకు సాగు కష్టాలు తప్పడం లేదు. రైతు బంధు రాక, రైతు రుణమాఫీ జరగక ఇబ్బందులు పడుతూనే ఉంటే, మరోవైపు కనీసం ఎరువులు కూడా దొరకక నానాయాతన పడుతున్నారు. చాలా ఏండ్ల తర్వాత యూరియా బస్తాల కోసం లైన్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దంతా ఎండ వాన లెక్క చేయకుండా నిలబడిన 4 బస్తాల ఎరువులు దొరుకుతాయన్న గ్యారంటీ లేకుండా పోయిందంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు మల్లంపల్లి, వావిలాల, కొండాపురం, పాలకుర్తి గ్రామాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా రైతులు బారులు తీరారు. శనివారం ఉదయం 10 గంటలకు స్టాక్ పంపిణీ మొదలు కావడంతో రైతులంతా క్యూ లైన్లో నిలబడ్డారు. ఇటు వృద్ధులు, మహిళలు కూడా లైన్లలో నిలబడ్డారు. కొందరు నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూలో ఆధార్ కార్డు పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి ఉన్నా చాలా మంది యూరియా అందలేదు. అయితే అధికారులు మాత్రం అక్కడికి వచ్చిన రైతులకు మాత్రం ఏది ఇచ్చినామని చెప్పే పరిస్థితులు దొరకబడుతుంది. ఇది కథ. ఇప్పుడు వాడాలి. మా దోస్తు ఏపూరు సోమన్న పాపం ఏడున్నాడు అన్న మంచోడు, ఎవడి పాలైంది ఈరోజు తెలంగాణ అని ఇప్పుడు వాడాలి. అసలు పాట ఇప్పుడు రియాలిటీ పాట రానుండే.
అసలు పాట ఇప్పుడు రానుండే, అది లేట్ అయింది. కానీ వాస్తవం ఏంది అంటే పాట ఇప్పుడు వచ్చే పాట, అది కొద్దిగా లేట్ అయింది. కానీ అసలు నిజానికి అలాంటి పాటలు ఇప్పుడు రావాలి. ఎందుకు అంటే ఆ పాటకు సంబంధించి వాస్తవం ఏంది అంటే ఆ పాట ఇప్పుడు రావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక రైతులు పడుతున్న గోస. రైతులకు రుణమాఫీ అయిందా? కాలేదు. రైతులకు పెట్టుబడి సాయం వచ్చిందా? రాలేదు. పోనీ రైతులకు రైతు బీమా వచ్చిందా? రాలేదు. పోనీ రైతులకు ఎరువులు ఉచితంగా దొరుకుతున్నాయా? ఎంత కష్టమవుతుంది? ఇగో గిట్లున్నది తెలంగాణలో పరిస్థితి. ఎట్లున్నది అంటే ఇగో అద్దం ముందు ప్రతిబింబించేలా కష్టాలు ఉన్నాయి. కానీ మన సారు అమెరికా పోతున్నాడు, మన యొక్క పైసలు పట్టుకొని మొత్తం అమెరికా పోతున్నాడు. మరి అది దాచుకోవడానికో దోసుకోవడానికో మనో తెలియదు, వాస్తవాలు ఆయనే చెప్పాలి. రుణమాఫీ అయ్యేనా? 2 విడతలలో 1.5 లక్ష మాఫీ అని ప్రచారం. రుణమాఫీ కాలేదని రైతుల ధర్నా. కామారెడ్డి జిల్లాలో బ్యాంకు ముట్టడి, పురుగుల మందు డబ్బాతో నిరసన. మంత్రి పొన్నంకు తగిలిన రుణమాఫీ సెగలు. రేషన్ కార్డు లేనోళ్ళ సంగతి ఏందని రైతుల ప్రశ్నలు అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూద్దాం. రుణమాఫీపై రైతులు అయమయమ పరిస్థితులలో ఉన్నారు. ఓవైపు ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో 1 లక్షలోపు రుణాలు, 2వ విడతలో 1.5 లక్ష వరకు ఉన్న రుణాల మాఫీ చేశామని చెప్తుంది. దీనికోసం ప్రచారానికే 100 కోట్లు ఖర్చు చేసింది. పాలాభిషేకాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది. కానీ ఇలా చాలామంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు. 1 లక్ష లోపు రుణమాఫీ కాని వాళ్ళే లక్షలలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఎవరికి రుణమాఫీ చేసింది, ఏ ప్రాతిపదికన మాఫీ చేసింది అనేది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. నేను చెప్పనా అన్నా, రుణమాఫీ ఎవరికైందన్నా? ఎవరికి గాలే అన్న. ఎవరికైంది? 1 లక్ష రూపాయలు ఎవరైతే ఉన్నారో ఆ 1 లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకైంది. వాళ్ళకేంది అంటే ఎవరి అయితే కొంతమంది రైతులకు సంబంధించి వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటారు కదా, దాని వాళ్ళకు మాత్రమే అయింది తప్ప ఎవరికి కాలే. నేను ఇప్పుడు ఒక 1000 మందిని తీసుకొస్తా, అవలీలగా 1000 మందిని తీసుకొస్తా. రుణమాఫీ చేసిన నేను చెప్తున్నా కదా, మీకు ఎండాకాలంలో అంటే డిసెంబర్ 7న 9వ తారీఖు తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం అనేది ఒకటి ఉండే. గుంటున్నోళ్ళకి ఇచ్చిన, అరగుంటున్నోళ్ళకి ఇచ్చిన, గుండుగానికి ఇచ్చినవని రైతులు అప్పుడే లొల్లివెచ్చులు. అది ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలనయా? లేని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రైతుల పరిస్థితి కూడా గదే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అనేది జరగలేదు. కాదంటే ఆయనకు మనకు డేట్ ఇచ్చిండు, ఆగస్టు 15 వరకు అన్నాడు. ఆగస్టు 15 వరకు వైఆర్టీవీ వెయిట్ చేస్తుంది. ఆగస్టు 15 తర్వాత బిడ్డ నువ్వు రైతులకు రుణమాఫీ చెయ్యకపోతే అదే రైతులు ఏ పూలదండలతోనైతే నీకు అధికారాన్ని అలంకరించిండో వాళ్ళ చేతనే చెప్పుల దండలు తీసుకొని వస్తారు, రైతులనే తీసుకొని వస్తారు. నేను చెప్తున్నా కదా, రైతు రుణమాఫీ తెలంగాణలో జరిగింది అంటే అది ఒక విచిత్రమైన గాథ. నేను చెప్తున్నా కదా, అది అసాధ్యమైన ముచ్చట, సాధ్యం కాని ముచ్చట. నేను చెప్తున్నా కదా, చాలామందికి కూడా కాలే, చాలామంది అడుగుతున్నారు. ఇక చూడురి, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ ముచ్చట పేరు గొప్ప, ఊరు దిప్ప అన్న చందంగా ఉందనే విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వం వైపు 2 విడతలలో 1.5 లక్ష వరకు రుణమాఫీలు చేస్తామనే గొప్పలు చెప్తుంది. కానీ రైతులు చెప్తున్న మాట మాత్రం మరోలా ఉంది. ఒకరికో ఇద్దరికో కాదు, లక్షలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. దీంతో దిక్కుతోచనే అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. ఎవరిని కలిసినా పట్టించుకునే వాళ్ళు లేరు. అధికారులను కలవాలంటూ బ్యాంకర్లు చెప్తే బ్యాంకు వాళ్ళనే కలవండి అంటే అధికారులు చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నువ్వేంది ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా ఇట్రావే నీకు రుణమాఫీ అయినదా అంటే కాలే సారు ఏం చేయాలంటే ఇగో రైతు ఏంది మినిస్టర్ దగ్గరికి పోయిండు. మినిస్టర్ దగ్గర పోతే ఆయన ఏమన్నాడంటే నువ్వు బ్యాంక్ ఆయన దగ్గర పోయింటే ఆయన బ్యాంక్ ఆయన ఏం చేసిండంటే టకటక మొత్తం పేరు రాసుకొని నా బ్యాంక్ ఇది నేను ఇన్ని తీసుకున్నానని ఆయన లెటర్ ఇచ్చిండట. గీ లెటర్ మాకెందుకు ఇస్తానా, ఏమున్నదా ఇలా అని అన్నాడట. పైనుండి మాకు ఆదేశాలు రాలే, మేమేం చేస్తామని బ్యాంకర్ అన్నాడట. అరే సారు గిట్లా అంటున్నానని మినిస్టర్ దగ్గరికి పోయిండు. పేరున్న మినిస్టర్ ఏమే, తెలంగాణ తోపు మినిస్టర్ అనుకుంటాను. ఎందుకంటే నా అంత పబ్లిసిటీ లేదని ఆ మినిస్టర్ దగ్గర పోతే వాళ్ళే చేస్తారన్నా, నేనేం చేయాలన్నా అన్నదట. కథం అయిపోయా. అటు ఇటు ఎట్లా తిప్పుతున్నారా అంటే ఏదో రన్నింగ్ రేస్ వచ్చినట్టు తిప్పుతున్నారట. ఇక రైతు ఏం చేయలేక రోడ్డు మీద ఊకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమన్నా అంటే ఆయన ముచ్చట మొత్తం తీసుకున్నా, బాబాయ్ జరాగు ఆయన ముఖ్యమంత్రికి ఇదివరకే మనకు టైం ఇవ్వలే అని బాగా ఎగిరిండు. సరే 15వ తారీఖు కదా పట్టుమని 10 రోజులు లేదు, 10 రోజుల తర్వాత వచ్చి ఊళ్ళలోనే కూకుంటా ఇక ఏం చేస్తాడో సుత్త అప్పుడు అని చెప్పిన. గట్టు ఉంటుంది కథ మనతో. ఏం లేదు, యనుమల రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏం చేస్తాడు అంటే మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎప్పటికైనా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడు అయినా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా చూడాల్సిన పరిస్థితి ఏం కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటే క్లియర్ కట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోర్రి,
రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది? రేవంత్ రెడ్డి అనే పిల్లగాడు ఏం చేస్తాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? అయితే ఇది ముసలోళ్ళు మరి పిల్లగాడే అంటారు, మరి వయసుడని ఎవడు అన్నాడు? ముసలోళ్ళు అన్న ముచ్చట. నేనేమని చెప్తున్నా అంటే, మీకు ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ 100 రూపాయలు మీకు రుణమాఫీ ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం 100 రూపాయలను మాఫీ చేయాలనుకోర్రి, 100 రూపాయలు చేయది, కేవలం 25 రూపాయలు చేసేస్తుంది. ఇంకా వాళ్ళకి వీలైతే 25 పైసలు చేసినా ఆశ్చర్యం లేదు. వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే, చేసేసినాం కదా మొన్ననే, ఊరికో 10 మంది చేస్తారు, ఊరికో 10 మంది చేసి అయిపోయింది అనే కోణంలో వస్తుంది. ఇగో గది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. సో ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రుణమాఫీ అనేది పగటికల మన ఊళ్ళకి పగటేసగాడు వస్తాడు చూడు, నేనేం కట్టరా, మళ్ళీ సాయంత్రం కూడా పిట్టల దొర వస్తాడు, నేనేం కట్టరామని నేనే పిట్టల దొరని. ఈ రెండు కలగలిపితే ఇగో ఈయన లోపల ఉంటాయి. ఈయన మామూలు కాదు అసలు. ఈయనకు మామూలుగా అసలు నన్ను అడిగితే ఈయనకు ఆరతి ఇచ్చినా తప్పులేదు. వీళ్ళు ఏం చేయరు. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఊరికో ఒక 5 చేసుకుంటూ వెళ్ళిపోతారు, అయిపోయింది అంటాడు. చివరికి గిదే అవుతుంది. ఆ తర్వాత మనం ఏంది అంటే ఏం చేసినా కాదు. నేను అప్పటికే చెప్పిన, ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళ వల్ల ఏం కాదురా నాయన. వీళ్ళు వచ్చి నాకు తెలిసి నెల రోజులు కూడా అప్పుడే నేను చాలా క్లియర్గా కూడా చెప్పేసిన, ఈ రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తాడంటే క్లియర్ కట్గా మనకు 100 రూపాయలు ఉంటే మనకేమన్నా ఈ ప్రభుత్వం చేయదలుచుకుంటే దాంట్లో 25 రూపాయలు కూడా చేయదా, అవసరమైతే 25 పైసలు చేసేసి ఇగో చేసినా కదా ఏమున్నదో ఆయనదేదో లిటికేషన్ ఉన్నదని చెప్తుంది. రుణమాఫీ విషయంలో రైతులు ఎమ్మెల్యే చుట్టూ తిరగలేక, మంత్రుల చుట్టూ తిరగలేక, కలెక్టర్ ఆఫీసులు తిరగలేక, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగలేక, బ్యాంకర్ల చుట్టూ తిరగలేక, ఆడ పని చేసుకోలేక, అటు కూలీలు దొరకక, అటు నీళ్లు లేక, అటు కరెంటు లేక, అటు ఎరువులకు పైసలు లేక, అటు పెట్టుబడి సాయం లేక తెచ్చినోడు లొల్లి పెడతా ఉంటే రైతు గోస ఏమనుకుంటున్నారు? రైతు కష్టం మహా కష్టం. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈయన రుణమాఫీ చేసుడు అనేది పగటికల, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, ఈయన రుణమాఫీ చేసుడు అనేది అది పగటికల, నేను చెప్తున్నా కదా. ఇక యూత్ కాంగ్రెస్ రేస్లో సీతక్క పిఏ. గతంలో ఇసుక అక్రమ రవాణాలో దొరికిన సుజిత్ రెడ్డి, మంత్రి సీతక్క దగ్గర పిఏగా చేసిన సుజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫోటోలతో ఇసుక అక్రమ రవాణా. కొద్ది నెలల క్రితం మంత్రి పేరుతో పోలీసులకు బెదిరింపు. పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన ఇసుక లారీలు. ఇక సుజిత్ రెడ్డిని తొలగించాం, కేసు పెట్టామన్న సీతక్క వర్గం. ఇంకా జాడలేని 16 ఇసుక లారీలు. ఈలోపే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సుజిత్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణా కేసులో నిందితుడు మంత్రి సీతక్క పిఏగా పనిచేసిన సుజిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని తొలగించాం, కేసు పెట్టామని స్వయంగా మంత్రి సీతక్క ఆమె మనుషులు చెప్పుకున్నారు. కానీ ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించలేదు. సడన్గా ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అప్పుడు మాయమైన లారీలు ఇంకా దొరకలేదు, కానీ అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళ లొల్లి ఎందుకు ఉంటుంది? వీళ్ళని అనవసరంగా మాట్లాడి వేస్ట్, నోరుదానుగా లైట్ తీసుకోరాలని పట్టించుకోకూరు. నేను చెప్తున్నా కదా, సీఎం ఇలాకాలో కేజీబీవీలో పురుగులు అన్నం, బడిలో అధికారుల ఇష్టారాజ్యం, డబ్బులు ఇస్తేనే జ్వరం టాబ్లెట్, ఒక్క అరటి పండు ఇద్దరికి అడిగితే టార్గెట్ చేసి ఇబ్బందులు, రోడ్డెక్కి విద్యార్థుల నిరసన, విచారణలో సంచలనం వేశాలు, హాస్టల్లో విచారణ జరుపుతున్న అధికారులు. ఇక చూడు, ఏం బతుకులు రమి, ఏం బతుకులు. ఎవడాడు? గురుకులాల ఇన్ఛార్జ్. రాష్ట్రంలో గురుకులాలే కాదు, కస్తూరిబా బాలికల విద్యాలయాల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యా ఆహారం అందించాల్సిన ప్రభుత్వం వాటికి దిక్కు కూడా చూడడం లేదు. కాలిన కడుపుతో ఆకలి బాధలు తాళలేక పురుగుల అన్నమే పరమాన్నంగా తినాల్సిన పరిస్థితి వచ్చాయి. కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు చనిపోతున్న సంఘటనలు కూడా జరిగిన సర్కారు చర్యలు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తుంది. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇదే సీన్. ఆకలి బాధలు తాళలేక, పురుగుల అన్నం తినలేక విద్యార్థినీలు రోడ్డు ఎక్కి నిరసన తెలిపారు. ఇక కొడంగల్ నియోజకవర్గం నాచారం కస్తూరబా గాంధీ స్కూల్లో రోజు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డు ఎక్కారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను ఒక మాట చెప్తున్నా, ఈయనకు ఈ చవటగాలకు పరిపాలన శాత కాదు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కొడుకులు బిడ్డలు అయితే ఉంటారు కదా, వాళ్ళు కూడా గిదే బువ్వ తింటే ఎంత రంది అవుతాడు? మరి వీళ్ళు మన బిడ్డలు కాదా? నేను చెప్తున్నా, బడి పంపించే తల్లిదండ్రులారా, మీ కొడుకులో బిడ్డల పరిస్థితి ఏందో తెలుసుకోరాడా? పోయిన హాస్టల్ ఎత్తా మావాడు కలెక్టర్ అవుతాడు. ఏం కలెక్టర్ అవుతాడు? తిండే సక్క పెట్టకపోతే ఏం కలెక్టర్ అవుతాడు? వాని గోషిగాడు కూడా కాం మనం. నేను చెప్తున్నా కదా, ఈ పురుగులన్నం పెట్టి జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వకపోతే ఒక్క అరటిపండు 2 ముక్కలు చేసి ఇస్తే ఇక ఏం కలెక్టర్ అవుతాడు? ఏం ఆఫీసర్ అవుతాడు? ఏం పగటి కలగలంట? నా కొడుకుకి ఏం తిండి పెడతాళ్ళు,
ఏం చదువు పక్కన పెట్టు, ఫస్ట్ ఏం తిండి పెడతాడు, అనారోగ్యం అంతా గోళీలు ఇస్తాలా, ఏమన్నా సమాచారం ఇస్తున్నారా లేదా తెలుసుకోరు. ఇంకోటి ఏమంటానంటే విద్యార్థినిలారా మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా, నా నెంబర్ మీకు ఇస్తున్నా. ఏదైనా స్కూల్ కానీ కాలేజీలో కానీ ఇలాంటి ఎవడన్నా బామ్మారదులు ఉంటారు కదా, బువ్వ పెట్టకుండా అరటిపండు సగం ఇచ్చేటోళ్ళు ఉంటారు చూడు, ఇగో ఈ నెంబర్కు ఫోన్ చేయరు. 9908572666 అనే నెంబర్ నాదే. దీనికి వాట్సాప్ మెసేజ్ చేయరు. నేను నా ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా దీన్ని మెసేజ్ చేయరు, నేను ఖచ్చితంగా మళ్ళీ రిప్లై కాల్ చేస్తా. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఈ నా కొడుకులను ఇలాంటి దున్నపోతులను అడ్డగడలను బట్టలు ఊడదీసి ఉరికిచ్చి తన్నాలి. ఎవడైతే ఉంటాడో వాడు. చెప్తున్నా కదా, డబ్బులు ఇస్తే టాబ్లెట్ జ్వరం వేయడం ఏంద్రా, పైసలని దొబ్బు తినుకుంటా తన్నూరు, ఒక్కొక్కరిని ఇలాంటి తన్నూరు. ఇది మన ముఖ్యమంత్రి గారి పరిపాలన. థూ అంటున్నారు ప్రజలు. ఇంకేం చెప్తామని? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం అంటూ మనం తెలంగాణ ఉద్యమంలో అనుకున్నాం. కానీ ప్రజాపాలన పోలీసుల రాజ్యమా? అవును, పోలీసుల రాజ్యమే. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే నాకు ఎక్కడ కూడా అధికారులు కనబడరు, ఓన్లీ పోలీసులే కనబడతారు. పోలీసుల రాజ్యంలో నిజాం నిరంకుశ పాలన లెక్క ఆ రోజు తిరుగుబాటు చేయడానికి ఒక సైన్యం ఎట్లా తయారైందో ఈరోజు తెలంగాణలో కూడా అలాంటి సైన్యం రావాలి. నిజాం నిరంకుశ పాలనకు సంబంధించి అప్పుడు ఏ విధంగా వాళ్ళు తయారు చేసిన సైన్యం మన మీద మూకుమ్మడిగా దాడి చేసిందో ఇవాళ తెలంగాణలో కూడా పోలీసు వ్యవస్థ గట్లనే చేస్తుంది. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయాలని, పెంచాలని నిరసన బాటబట్టిన విద్యార్థులపై సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసుల దమనకాండ. నేను చెప్పలే, ఇలా మీద ఒంటి మీద యూనిఫామ్ ఎంత తొందరగా తీసేస్తే ఈ శాఖను పక్కకు పెడితే నాకు అంత మంచిది. నేనే చెప్తున్నా కదా, నేనే ఫస్ట్ ఓటు ఎత్తా. ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం హుక్కుపాదం, అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్, సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్ట్లే, నిరుద్యోగ పోరాటాలపై నిర్బంధం, నియంతృత్వ పోకడలపై అన్ని వర్గాలపై కక్ష సాధింపు, రైతులు జర్నలిస్టులపైన లాఠీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు, 8 నెలల్లో రాష్ట్రమంతా ఆగమాగం, రోడ్డెక్కని వర్గం లేదు, నిరసన తెలియజేయని సమూహం లేదు, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టని మేధావి వర్గం లేదు. అయితే వీరందరికీ ఒకే సమాధానం, పోలీసులతో అన్ని వర్గాల అణిచివేత, ప్రశ్నించే గొంతుకలపైన పోలీసుల హుక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులతో దమనకాండం. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన, పోలీసుల రాజ్యమా? ప్రశాంత తెలంగాణ నిర్బంధం, తెలంగాణ మారణ, ఇగో చూడురి, ప్రశాంత తెలంగాణ నిర్బంధ తెలంగాణగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రజాపాలన పోలీస్ రాజ్యంగా పరిణమించడానికి 8 నెలలు కూడా పట్టలేదు. పొట్టకూటి కోసం ఆటోను నడుపుకునే ఆటో డ్రైవర్లు, బడి పిల్లల ముద్ద పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులు, అన్నింటా తామై ఆపన హస్తం అందించే ఆశా వర్కర్లు, ఇంటింటా వెలుగులు నింపే విద్యుత్ కార్మికులు, భావి భారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లు, పాలనను పదిలం చేసే సర్పంచులు, పట్టణాన్ని అద్దంలా ఉంచే జిహెచ్ఎంసీ కార్మికులు, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించే జర్నలిస్టులు, బీఆర్ఎస్ నాయకులు, ఇంకా భాషా పండితులు, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగార్థులు, పంచాయతీ కార్మికులు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ సర్కార్ రూపంలో పోలీసుల అణిచివేతకు గురవని వర్గం లేదు. పోలీసుల ఏంది కఠినత్వం రుచి చూడని వాడు లేదు. ఇప్పుడు నాకేమైందో మీకు ఒకటి విషయం చెప్పాలి. నిన్న నాకు ఒక 15 మంది జర్నలిస్టులను కలిసినాం, తెలంగాణలో చాలా సీనియర్ జర్నలిస్టులు. ఇక నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అనుకుంటారు కావచ్చు వీళ్ళతో ఏమవుతుంది అనుకోవచ్చు. నేను చెప్తున్నా, ఒక 15 మంది జర్నలిస్టులను కలిసినామండి. అక్కడికి వచ్చిన దాంట్లో మా జర్నలిస్టుల ముచ్చటతో పాటు వివిధ సంఘాలలో పనిచేసిన వాళ్ళు, అంటే వీళ్ళ భాషలో చెప్పాలంటే మరి మళ్ళీ సంఘాలంటే మావోయిస్టులా అని కూడా అడుగుతారు, ఉగ్రవాదులా కూడా అడుగుతారు, తాలిబాన్లా అడుగుతారు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఏదైనా అడుగుతారు పోలీసులు. నేను చెప్తున్నా, అక్కడ జరిగిన చర్చ ఏంది అంటే ఒకటే మాట, ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కేసులు పెట్టింది, అరెస్టులు చేపిస్తుంది, జైలు వేపిస్తుంది. తర్వాత ఏమవుతాడు, మైండ్ సెట్ ఏమవుతుంది? నా మీదనే కేసు పెట్టినావు కదా కొడక, నీ సంగతి చూస్తా అని ఒకరైన, ఇంకొక ఆయన నా మీద దాడి చేసిర్రు అని ఇంకో జర్నలిస్ట్ ఆయన ఏమంటాడు, దాడికి ప్రతిరూపం భయంకరంగా ఉంటుంది, సీటు దించడానికి శతదా ప్రయత్నం చేస్తా, ప్రాణం పోయినా పర్వాలేదు, దేనికి ఆశించేది లేదు, తెగబడి కొట్లాడుతా అన్నాడు. ఇంకొక ఆయన పనిచేసిన ఆయన మీద ఏకంగా దేశద్రోహం కేసు అయిందట పాపం. మరి ఆయన ఏంది అంటే ఆయనకు సంబంధం లేని ఇష్యూలలో పూర్తి స్థాయిలో కూడా జరిగిపోతున్నది. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా, గిట్లా నేనేమని చెప్తున్నానంటే అన్ని వర్గాలు కూడా ఏకమైనవి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గెలికిండో ఆ మూలాలన్నీ పట్టుకొని ఒక్కొక్కడు పూర్తి స్థాయిలో రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో, నేను ఎప్పటికీ శాశ్వతంగా అనుకుంటాను, ఇంకా ఏంది తిప్పి కొడితే నీకు 4 ఏళ్ళు లేదు, ఆల్రెడీ ఏడాది ఒడిచినట్టే,
8 నెలలు, ఇంకో 4 నెలలు ఉన్నది. అలా ఆల్రెడీ నువ్వు అమెరికా ఆ టూర్ ఈ టూర్ అంటారకే పీకిపోతుంది. తర్వాత నువ్వు ఉండే దాంట్లో ఎన్నికలకు కూడా 2 సంవత్సరాలు అంటే నువ్వు ఇంకా మా ఇంటి ఇంకో 2 నెలలు పరిపాలన చేస్తావు గంతే. నేను చెప్తున్నా కదా, ఈయన ఒక్కొక్క వర్గం అనేక చోట్ల తమ డిమాండ్ల కోసం పోరాటం చేసింది. అయినా ఏ ఒక్కటి పరిష్కారం దొరకలేదు, కాలేదు కూడా. రోడ్డెక్కితే అరెస్టులు, రోడ్డెక్కుతారని అనుమానం వచ్చినా ఇళ్లలోకి చొరబడి గృహ నిర్బంధాలు, ఆఖరికి సీఎం వచ్చినా మంత్రులు వచ్చినా ముందస్తు అరెస్టులు, ఎక్కడికక్కడ 144 సెక్షన్. ఇది ఒక హైదరాబాద్లోనే మాత్రమే కాదు, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, వరంగల్, తెలంగాణ పరిస్థితి. సరే, ఇది ఇక్కడ ఇచ్చి పెడితే వైఆర్టీవీ దగ్గర ఏం జరుగుతున్నాయి మీకు చెప్పాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంటే మామూలు ఇంట్రెస్టింగ్ కాదు. నేను ఇది చాలామందికి కూడా చెప్పదలుచుకున్నా. ఒక్కసారి నా సీసీ ఫుటేజీ పరిశీలిద్దాం. వైఆర్టీవీకి సంబంధించిన సీసీ ఫుటేజీ, ఆ సీసీ ఫుటేజీ ఆధారంగా వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలియజేస్తా. ఒక్కసారి చూడుర్రి. ఒకసారి మీరు ఇక్కడ చూడాలి. మరి రాష్ట్రానికి సంబంధించిన పాపం ఎవరు వీళ్ళని ఏమంటారు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సంబంధించి రోడ్ల మీద ట్రాఫిక్ను వదిలేసి ఒకసారి మీరు అందరూ కూడా చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇది వాస్తవం ఏంది ఏం కథ అనేది మీరే చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా జరుగుతున్న అంశం ఇది. మన ఛానల్ ముందు ఇగో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇగో ఇది వెహికల్ ఏది పోలీసులకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వెహికల్. దాని ఏంటంటే తీస్తా. ఇక్కడ వాస్తవం ఏంది అంటే ఇది బ్రిడ్జ్ అండి. ఒకసారి మీరు చూడుర్రి. ఈ బ్రిడ్జి కోసం ఇక్కడ ఉండే మా యొక్క అపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళ పోరాటం కొన్ని సంవత్సరాల పాటు సాగింది. ఎందుకంటే ఇండ్ల ముంగటేస్తుండో మా పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసాం. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది అంటే ఒకటి, ఇది ఎట్లా చేసిండు, ఇగో ఇదన్నా తీసేస్తే మరి దీని కిందనన్నా మేము బండ్లు పెట్టుకుంటాం, వెహికల్ పెట్టుకుంటామని చాలా సందర్భాలలో అడిగినాం. అడిగితే అలాంటి మనకి ఏది కూడా ఇయ్యలే. దానికి ఏం చేసేసిళ్ళు, ఇగో ఇది కట్టిర్రు. కట్టిన తర్వాత ఇగో ఈ గీతున్న తెల్ల గీత పక్కన 2 నిమిషాలు అంటే ఏటీఎంలోకి పోయి రావచ్చు, ఇక్కడ షాప్లోకి పోయి రావచ్చు, లేకపోతే ఏదైనా పని ఉండి పోయేస్తాం కదా. పోయేస్తే ఇగో ఇక్కడ రోజు సాయంత్రం ఎగ్జాక్ట్గా నేను చెప్తా ఉన్నా 4 నుండి 6 మధ్యలో ఈ వెహికల్ వస్తుంది. వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వెహికల్ అన్నీ తీసుకుపోతారు. సరే వీళ్ళు నీతిగా సరే మా తప్పు ఉన్నది కావచ్చు, ఈ బిల్డింగ్లలో ఉండే ఫ్లాట్కి సంబంధించి దాదాపు 70 నుంచి 80 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. సరే వాళ్ళకు ఏంది ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. 2 సంవత్సరాల సీసీ ఫుటేజ్ మొత్తం చూపెడతా. ఈ ఫుట్వేర్ బ్రిడ్జి ఎందుకు వచ్చిండో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు, మాకు కూడా అర్థం కాదు. దాన్ని ఎవరు దాటుతారు ఏం కథ. ఆ లిఫ్ట్లు ఇప్పటికీ పనిచేయక అది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ లిఫ్ట్ పనిచేసిన దాఖలాలు కూడా లేదు. ఆ లిఫ్ట్ పనిచేసిన దాఖలాలు లేదు. ఇది మరో అంశం అయితే ఇక్కడ 2 వీలర్ వెహికల్ ఇప్పుడు షాప్ ఉన్నది, మనం ఏం చేస్తాం ఆడ పార్కింగ్ చేసి ఎంబటే వెళ్ళి 2 నిమిషాల కోసం ఇదే కథం ఈ బండ్లు ఇగో ఈ వెహికల్ వచ్చుడు, ఈ బండ్లలో వేసుకొని పోవుడు, వేసుకొని పోయి ఇగో ఇక్కడ నో పార్కింగ్ అనేది ఒకటి పెట్టారు. ఇగో ఇది ఫుట్వేర్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జికి సంబంధించి దానికి సంబంధించి అది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో మాకు కూడా తెలియదు. ఎందుకంటే రాత్రి 9-10 తర్వాత దాన్ని షట్టర్ ఎత్తారు. ఆ లిఫ్ట్లు ఇప్పటి వరకు పనిచేసిన దాఖలాలు లేవు. అది పనిచేయంగా నేను చూలే. ఇక ఈ వెహికల్ రోజు వచ్చేసి ఇగో దీనికి సంబంధించి ఇగో ఇక్కడ మొత్తం షాపులు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ వీళ్ళు ఏం చేసిలంటే క్లారిటీగా కూడా ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇగో ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టారు. మీ ఇక్కడ డిమాండ్ ఏంది అంటే ఈ మెట్ల కింద ఎట్లా ఖాళీ ఉన్నది కదా, ఆడ బండ్లు పెట్టుకుంటారు కదా, ఏముంటుంది హైదరాబాద్ కదా, దీన్ని గట్టి పారెత్తిరి ఈడ బండ్లు పెడితే తీసుకెళ్ళి. సరే వీళ్ళు ఇంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా అంటే ఇంకొక అంశం ఏంటంటే జస్ట్ దీనికి క్వైట్ అపోజిట్కు సంబంధించి ఈ పక్కనే ఉంటాయి. ఇగో మనం వీడియో తీస్తా అంటే ఉరికొచ్చి ఇక నేను మాకే రూల్స్ తెలుసు. ఒకటి భారత రాజ్యాంగం చెప్తా అంటే వినటోడు అని ఉండాలి, లేకపోతే చదివినోడు అని ఉండాలి. ఇక ఉరికొచ్చి మన మీద లొల్లి చేస్తాను. అలా డ్రైవర్ ఎవరో తెలియదు, ఆ ఉద్యోగం రోజు ఇది ఒక పంచాయతీ అయిపోతుంది. దీనికి సంబంధించి ఏమన్నా చేస్తారా అంటే ఏమీ చేయని పరిస్థితి. పోనీ ఇక్కడ మన వైఆర్టీవీ ముందు ఉన్న కాయనే ఒక్క కాయనే ఉన్నదా అంటే ఇక్కడ పోతే వరుసగా పోతే బండ్లు ఇట్లా నేను తీసుకుపోతే ఒక మొత్తం తీసుకెళ్తా, ఏంది తార్నాక సిగ్నల్ దాకా మొత్తం తీసుకెళ్తా. మరి అదైతే ముట్టుకుంటలేరు అంటే ఒకసారి చూడుర్రి. ఇంకా వైన్ షాప్ ఉన్నది ఈడొచ్చి, ఆ వైన్ షాప్ ముంగైతే ఇక బండ్లు పొట్టు ఇక మా పొరకు ఉంటాయి. ఇక వాళ్ళ ఆడికి పోరిగా మళ్ళా ఆడనే ఉంటాయి, రోడ్ల మీదనే ఉంటాయి. మీకు కాదంటే నేను తీసుకుపోతా. ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, సెల్యూట్ మీకు. నేను చెప్తున్నా కదా, ట్రాఫిక్ సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్ ఎవరు ఉన్నారో దాని మీద స్పందించండి. లేకపోతే ఆ బ్రిడ్జి అన్నది ఇచ్చారు, మేము దాన్ని హైకోర్టు దాకా పోయినాం, ఏమన్నా స్పందించిల్లా?
స్కూల్ ఉండేదేమో గక్కడ మధ్యాహ్నం 12ంటికి కాగానే వాళ్ళని మళ్ళీ ఇదే ట్రాఫిక్ అయిన వచ్చి ఆడబెట్టి ఆ రోడ్డు దాటున్నారు. మరి ఈ బిర్జి పీకనీక గట్టిల్లా లేకపోతే ఏమన్నా పీకనీక గట్టిల్లా దేనికి గట్టిల్లు? అక్కడ ట్రాఫిక్ జామ్ 3 గంటల నుంచి 5 గంటల దాకా ఆడో ట్రాఫిక్. మరి ఆ పిల్లలందరినీ ఇక్కడ బిర్జి మీకెళ్ళి పంపించచ్చు కదా, లేదు మళ్ళీ రోడ్డు మీద ఆపి వాళ్ళని అక్కడనే పంపిస్తారు. ఎవడి స్వార్థాల కోసం కట్టుకున్నారు ఏంది ఇది? మళ్ళీ దీంట్లో మా బండ్లన్నిటికీ రోజు 500 సింపుల్గా 500 వేయేస్తాడు. ఒక్క నిమిషం నువ్వు జస్ట్ ఏటీఎం పోయి క్యాష్ డ్రా చేసుకొని వచ్చినా, లేకపోతే ఆడ కిరాణం కొట్లో ఏదన్నా కొన్నా, లేకపోతే ఆడ షాప్లో ఏమన్నా కొన్నా, లేకపోతే ఆడ మంచినీళ్ళ బాటిల్ కొన్నా, లేకపోతే అక్కడ ఏదన్నా షాప్లో టీ తాగినా కథం. ఇక పోనీ మొత్తం జరుగుతుందా అంటే లేదు, ఓన్లీ మా ఏంది అంటే ఇగో ఇక్కడనే జరుగుతుంది. ఇక ఎక్కడ జరగదు తెలంగాణలో. నేను చెప్తున్నా కదా ఎంత అద్భుతంగా పనిచేస్తాలంటే వైన్స్ కాడ మొత్తం రోడ్ల మీద బండ్లు ఉంటాయి. రేపు పొద్దుగాల ఇలా ఆఫీసర్ ఎవడైనా ఉంటే పాపం రావాయా బాబు వత్త నేను తీసుకుపోతా, నీకు ఓన్లీ ఇక్కడే కనబడదు. ఇగో గిన్నె స్కూల్ ఉంటుంది, ఒకసారి చూడుర్రి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు కట్టాల్సిన బ్రిడ్జి ఇగో గీడ స్కూల్ గక్కడ ఉంటుంది, ఇగో గీ చెట్టు అవుతాను, ఇగో గీడ రోడ్డు దాటేది, వాళ్ళు గక్కడ పోవాల్సింది గీడ గట్టిరు. ఎవడి స్వార్థాల కోసం నాకు అర్థం కాదు ఇది. నేను వాస్తవం ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఇది. ఇక ఈ అద్భుతమైన పనికి సంబంధించి ఇక మనం మాట్లాడుకోవాలి. ఏముంటుంది వీళ్ళది పోలీసు వాళ్ళది, ట్రాఫిక్ పోలీసు వాళ్ళది. ఇక మళ్ళీ ఆ సంగీత సిగ్నల్ ఒకటి ఉంటుంది కదా, సంగీత సిగ్నల్ నుండి మీరు ఏం చేయాలంటే ఇట్లా ఏది మన ఉప్పల్ నుండి పోయే రోడ్డు సీదా పోకుండా రైట్ సైడ్ సంగీత్కి వెళ్ళి పోకుండా సీదా క్లాక్ టవర్ రూట్లో పోతారు కదా స్ట్రేట్గా, ఆడ రోజు ఉంటారు మీరు ఆడొకటి. తర్వాత ఇక్కడ టనెల్ కాడ ఏది సికింద్రాబాద్ మన రైల్వే స్టేషన్ పోతుంటే ఈ టనెల్ కాడ అసలు వీళ్ళు ట్రాఫిక్ను క్లియర్ చేయడానికైతే వీళ్ళ డ్యూటీ ఏమైపోయిందంటే నన్ను అడిగితే మొత్తం చలాన్లు రాసుడే వీళ్ళ డ్యూటీగా పరిపాటిగా మారిపోయింది. నిజంగా కూడా ఉద్యోగం పైసలు వసూలు చేయడానికి సామాన్యుడికి చిల్లంటే వాళ్ళు కూడా రూల్స్ పాటించాలి. మీకేమో రూల్స్ పాటించరు, మా సామాన్యుల మీద మాత్రం ఉక్కుపదం. ఏమన్నా అంటే మేము అధికారులను డ్యూటీలు చేస్తున్నాం నా లొట్ట పీస్, మేమేం చేస్తాను రోడ్డు మీద ఏమన్నా బొచ్చు వీక్తున్నావా, మేము కూడా అదే డ్యూటీలు చేస్తున్నాం. జర్నలిస్టం ఏం చేస్తాను, వీడియో తీస్తాను ఎవరు నువ్వు అని మళ్ళీ ఇంకొక ఆయన పోటు మొగం లెక్క. ఆయన ఆఫీసర్ కాదు పాడు కాదు, మరి ఆయన ఎవరో తెలియదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా లేదు, ఆయన డ్రైవరా క్లీనరా మనకు కూడా తెలియదు. నేను చెప్పిన కదా అప్పుడే ఆయనే చట్టం చదివి మేము 2-3 పీజీలు చేసి వచ్చి గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్నాం, మేము వేస్ట్ కాలం. ఆయన ఏం చదవకున్నా కూడా మేము 10 సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తున్నాం అంటుండ్రు. ఇగో ఇదయ్యా నీ యొక్క పోలీస్ పాలన. ఇది ఒక ఎత్తు అయితే నేను ఇంకోటి, ఈ పోలీసు వాళ్ళు బీఆర్ఎస్వికి సంబంధించిన నేతలు ఉన్నాడు, ఇక్కడ తుంగబాలు ఉంటాడు ఈ పక్క గల్లీని, దాంతోపాటు బీఆర్ఎస్వికి సంబంధించిన నాయకులు జిల్లాల వారిగా వాళ్ళు పిలుపునియరు, వాళ్ళు ధర్నా ఉన్నదన్నారు రాస్తారు. వాళ్ళ ఇళ్ళల్లో పోయి గొర్రెలం గుంజుకొచ్చినట్టు అన్నం తినేటోని, ఇంట్లోని బాయికడి వేయటోని, ఫంక్షన్ వేయటోని, సాగుకు వేయటోని పాటకపోయి పోలీస్ స్టేషన్లో ఎత్తాలట. ఎందుకు అంటే రేపు పొద్దుగాల మా జిల్లాకు మా మంత్రి వస్తాడు కాబట్టి ముందస్తు ఆదేశాలు. ఎవరికి ముందస్తు ఆదేశాలు? ఎవడు వీడు, వాడెవడు, వానెవడు, ఏంది అరాచకం? నేను చెప్తున్నా కదా మీ సొంత రాజ్యాంగం మొదలు పెట్టనంత వరకు మీరు గిట్లనే ఉంటారు. నేను చాలా క్లారిటీగా కూడా ఇచ్చిన. ఇగో ఇది మళ్ళీ కథ, ఇగో ఇది పోలీసుల రాజ్యం అని చెప్పడం. ఇక ఈ పోలీసులది ఎట్లుంటుంది మీకు తెలియదు కాదు. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు వాళ్ళు ఏదో పెద్ద తోపు తురుములు అనుకోకుర్రి. మన ఒంటి మీద కూడా ఓటర్ అనే యూనిఫామ్ ఉంటుంది, మీకు మాకు జర్నలిస్ట్ అనే యూనిఫామ్ ఉంటుంది, డాక్టర్లు అయితే డాక్టర్ అనే యూనిఫామ్ ఉంటుంది, లాయర్ అయితే లాయర్ అనే యూనిఫామ్ ఉంటుంది, లేకపోతే కూలీ అయితే కూలీ యూనిఫామ్, ఓటర్ బై ఓటరే షూటరు. వీళ్ళెవరు? వీళ్ళకి భయపడాలా? వాళ్ళు లాఠీ తీస్తే మన దగ్గర ఏం లేవా? మన దగ్గర మస్తు ఉంటాయి. నేను చెప్తున్నా కదా మనం ఏమనుకుంటున్నారు అంటే అణచబడడానికి ఇక్కడ ఏం మనం వీళ్ళ బానిసలం కాదు కదా. AK-47 ఇది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దయచేసి ఇక చూడు, రోత మాట పాత మాట. వ్యక్తిగత దూషణలకు వేదికైన అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు. సభ్యుల గౌరవం గంగపాలు సభానాయకుడిగా హుందాతనం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలోనే సజావుగా సమావేశాలు, విపక్ష సభ్యులకు నాడు అభినందనలు. ఏనాడు చులకన చేయని బీఆర్ఎస్ పాలన గుర్తు చేసుకుంటున్న రాజకీయ విశ్లేషకులు. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే అత్యున్నత వేదిక అసెంబ్లీ. ప్రజాస్వామ్య దేవాలయం అది. తమ సమస్యలకు విముక్తి లభిస్తుందేమోనని కోట్లాది మంది ఆశగా ఆసక్తిగా ఎదురుచూసే ఈ వేదిక అధికార పక్షం వ్యవహరించిన తీరుతో చిన్నబోయింది. చర్చలను పక్కన పెట్టి పక్కదో పట్టించి విపక్షాలపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలక పెద్దలు ప్రజా సమస్యల ప్రస్తావన రాకుండా జాగ్రత్తలు పడ్డారు. అబద్ధాలను అలవోకగా వలవేసిన ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ సభ్యులపై
వ్యక్తిగత దూషణలకు దిగారు. విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. తమది ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల ఊసెత్తలేదు. గ్యారంటీలను గ్యారంటీగా ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పదు. ప్రతిపక్షాలు సమస్యలు లేవనెత్తిన ప్రతిసారి సభలోకి సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి నానాయాగి చేయడం, విజయవంతంగా దానిని పక్కదారి పట్టించి జవాబు చెప్పకుండా బయటపడే ఊపిరి పీల్చుకోవడం అసెంబ్లీ జరిగిన నాళ్ళు ప్రభుత్వ తీరేది. అయితే వినిమయ బిల్లుకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ వచ్చిందండి. సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ వస్తే పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది నేను ఒకసారి అడిగే ప్రయత్నం చేసిన. అయితే ఏంది ఏం కథ అనేది అడిగితే, అన్న వాళ్ళకు ద్రవ్య వినిమయ బిల్లు నువ్వు ఆ రోజు అడిగినావు, ఈరోజు రేపు కూడా అడుగు, అంచె ఏంటిదో అడుగు. వాళ్ళకు తెలిస్తే అడగను. నాకు ఇదే పరిస్థితి. వాళ్ళకి ఏం రాదు. ఆడ ఊకున్నదంతా ఎవరో మనకు తెలుసు, నీకు తెలుసు. మళ్ళీ మనం అనుకున్నాడు ఎందుకు? ఆడున్నది పెద్ద బూడిద. వాళ్ళ ఏం కాదు. సో గదే జరిగింది అని చెప్పారు. సో అధికార పక్షం మూకుమ్మడి దాడిని ఎదుర్కొంటూనే బీఆర్ఎస్ సభ్యులు ప్రజా సమస్యలపై గలమెత్తారు. అరెస్టులు చేసినా, మార్షల్స్ ఎత్తి పడేసినా తమది ప్రజాపక్షమేనని నిరూపించారు. ప్రభుత్వ తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపించిన ఎదర్కపోరుగాక రీతిలో వ్యవహరించడం చూసి ప్రజాస్వామ్యవాదులు సైతం విస్తుపోయారు. అయిపోయింది. ఏముంటుంది? ఏడుపుగొట్టు ప్రభుత్వం. గత ప్రభుత్వంపై పెడబొబ్బలు, కేసీఆర్పై తిట్లు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. ఎవరి సొమ్ముతో రేవంత్ సలహాదారుల నియామకం? వయానాడుకు కాంగ్రెస్ నిధుల నుంచి సాయం చేయాలి. రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు గిన్నిస్ గుర్తించాలి. 4,000 రూపాయల పింఛన్కు డబ్బులు లేవు కానీ మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. మీడియాతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నేను చెప్పలే, దొంగలు గిన్నీస్ బుక్ రికార్డులో రేవంత్ రెడ్డి మాత్రం చోటు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది నాది కూడా డిమాండ్లో. వేముల ప్రశాంత్ రెడ్డి అన్నకు నేను సపోర్ట్ చేస్తాను. నాది కూడా డిమాండ్లో ఒక ప్రతిపాదన. నేనేమంటున్నా అంటే గిన్నీస్ బుక్ రికార్డు కాదు, ఇంకేమన్నా ఉంటే దాన్ని కూడా రికార్డ్ చేయాలి. అబద్ధాల కోరు, 420 హామీలు, వీళ్ళ వల్ల ఏమన్నా అవుతుంది అంటే ఏం కాదన్నా. ఏమవుతుంది వీళ్ళ వల్ల? వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఏం చేయరు. మీరేదో అనుకుంటున్నారు కానీ వీళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఏం చేస్తాడు? ఏం చేయడు. ఒకడేమో నీ అమ్మ తొడకలు తీస్తా, కొడకల్లారా బయట తిరగని అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఫోన్ చేసి జర్నలిస్టుల మీద కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, దాడులు చేయండి. చేస్తాం, మేము కూడా స్టార్ట్ చేస్తాం. మీరు ఎట్లా చేసిర్రో మేము కూడా చేస్తాం. చర్యకు ప్రతి చర్య లేకపోతే మళ్ళీ బాధపడుతుంది సమాజం, ప్రకృతి కూడా బాధపడుతుంది. ఇక మరో అంశం, రేవంత్కు బుద్ధి చెప్తాం. అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన సీఎంపై ప్రైవేట్ టీచర్ల ఆగ్రహం. నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళకంటే మన ప్రభుత్వ బళ్ళల్లో ఎవరు తక్కువ ఉన్నారని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ మనవాడు ఉన్నాడు కదా, ఆయనను కూడా ప్రభుత్వ బళ్ళల్లో అంగన్వాడీ టీచర్లలో జాయిన్ చేయమని చెప్తాం. అప్పుడు నమ్మదాం మనం. లేకపోతే వాళ్ళ బంధువులందరినీ మళ్ళీ ఇవి తెలంగాణ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ శాఖల అధికారుల బిడ్డలు, కొడుకులు అందరినీ ప్రభుత్వ బల్లో వేయమన్నాం. అప్పుడు మనం నమ్మదాం. అప్పుడు మీ టీచర్లే గొప్పలు అన్నాం. మా వాళ్ళు ప్రైవేట్ టీచర్లు అనుకుంటున్నారా? మాకు రిజర్వేషన్లలో దెబ్బపడి, లేకపోతే చదువుకోవడానికి స్తోమత లేక, మాకు చాలా రకాలుగా ఇబ్బందులు పడి మేము డిగ్రీలు పూర్తి చేసి, ఎంఫీలు పూర్తి చేసి, పీజీలు పూర్తి చేసి, పిహెచ్డీలు కంప్లీట్ చేసి మస్తు మంది ఉన్నాం భయ్. నువ్వేదో ఆషామాషిగా చూస్తున్నావు కానీ నువ్వేదో కథ అయిపోయింది నీది. నేను చెప్తున్నా కదా, ఇక కథం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తెలుసు కదా ద బాస్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. చెప్పిన కదా, మా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయరా అంటే అని తగ్గిన అద్భుతంగా దగ్గుతున్నాడు. లలితా జ్యువెల్లరీస్ అద్భుతంగా దగ్గుతున్నాడు, మీకు తెలుసా అని అన్నట్టుగా ఉంటావు. ఒకసారి చూడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. రావాల్సిన దానికన్నా 15.39 కోట్లు ఎక్కువ క్లెయిమ్. జిఎస్టీ రిటర్న్లో లలిత జ్యువెల్లరీ తప్పుడు లెక్కలు. ఆడిటింగ్లో గుర్తించిన ఖాగ్ జిఎస్టీ విభాగం ఆఫీసర్లపై ఫైర్. 14.85 కోట్ల మేర తిరిగి వసూలు చేసిన అధికారులు. ఇంకా చెల్లించాల్సింది సుమారు 54 లక్షలు. దానిపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు ఖాగ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ లలిత జ్యువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. పక్క షాపులపై వెరిఫై చేసుకోండి అంటూ సూచనలు ఇచ్చే ఆయన జిఎస్టీ రిటర్న్లో కూడా తప్పు లెక్కలు చూపించే అధికారులకు దొరికిపోయారు. కాగ్ ఆడిటింగ్లో విషయం వెలుగులోకి వచ్చింది. తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జిఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మా యొక్క బంగారం యొక్క నాణ్యత ఇతర షాపులలోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి, అప్పుడు మనం మాట్లాడుకుందామంటూ ఈ బాస్ చెప్తాడు. నేను చెప్పిన కదా,
ఆ ఫోటో తీసుకోండి. ఈయన తెలుసు కదా, లలిత జ్యువెలరీకి సంబంధించి ఈయననే ఏకనామం పెట్టిన నీతులు నీళ్ళపాలు ఫిలప్ చేసుకోరు ఇక ఇట్లా చెప్పిండి ఈయన. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఎవరు కడిగిన ఆనిముత్యాలు లేరు, ఎవరు శుద్ధిని శుద్ధ పూసలు, అందరూ దొంగలే, ఎవ్వడేం కాదు. నేను చెప్తున్నా కదా, ఏదో బయటికి మీకు కనబడేదంతా కాదు, కానీ పూర్తి స్థాయిలో కూడా ఇదే జరుగుతున్నది. ఇక చూడు మళ్ళీ చెప్పేటి ఏమో ముచ్చట్లు. ఇక ఎవరు ఆ ఆరుగురు ఎవరు? సభ్యత్వ రద్దు వేటు ఎవరిపైన? బడ్జెట్ సమావేశాలలో కీలక పరిణామం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. దద్దమ్మ పేపర్ కదా ఇది. రైట్, కరెక్టే, పేపర్ మాస్తు రాస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ను సస్పెండ్ చేయడు, ఆయన మీద ఆగ్రహం రాదు. దోస్తు మేరా దోస్తు హీ మేరా అదే ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా. ఎవరెవరికి ఫ్రెండ్షిప్ డే చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఇద్దరికి. ఎందుకంటే ఓటుకు నేటు కేసులో అడ్డంగా బుక్ అయింది రేవంత్ రెడ్డి, ఆయనను అరెస్ట్ చేయించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ దేశ ప్రధాని, సిబిఐ జాయింట్ యాక్షన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ డిపార్ట్మెంట్, ఎన్నికల కమిషన్, మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మీరు చేస్తున్న వాటినన్నింటినీ చూడలేకపోతున్నాం, మీ ఫ్రెండ్షిప్ ఎట్లున్నది అనేది మాకు తెలుస్తున్నది అన్నట్టు. సో ఆయన మదిలో ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద 6 డజన్ మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలంటూ కామెంట్ అట. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేక యాదృచ్ఛికమా అనేది తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, ఏంది అంటే ముఖ్యమంత్రి పీఠం నుండి దమ్మున ఎక్కడ రేవంత్ రెడ్డిని తీసేస్తారేమోనని పూర్తి స్థాయిలో ఇప్పుడు సభ్యత్వం రద్దు చేసి ఏం చేస్తారు, మళ్ళీ ఉప ఎన్నికలతో ఎట్లా గెలుస్తారో తెలుసా? తుక్కు గెలుస్తారు. కనీసం కాంగ్రెస్ను చీల్చి చెండాడుడే, ఆడ ఒక్క ఓటు కూడా వాడనియడు మా వాళ్ళు. ఏమో అనుకుంటున్నా రేవంత్ రెడ్డి, కానీ రేవంత్ రెడ్డికి కేసీఆర్ వ్యూ అని తెలుస్తాడు. ఆడు ఉన్నది 6 అడుగుల బుల్లెట్ రా ఆయన. హరీష్ రావు ఉన్నాడు పక్కన, కేటీఆర్ ఉన్నాడు పక్కన, ఇంకో పక్కన కేసీఆర్ ఉన్నాడు. రేపో మాపో కవిత కూడా జైలు నుండి రిలీజ్ కాబోతుంది. అసలు ఆల్రెడీ మొన్న కావాల్సిందే అది ఏంది అంటే మోడీ సాప్ ఒప్పుకుంటలేడట. ఇక్కడ కవితను అడ్డం పెట్టుకొని రాజకీయం భారతీయ జనతా పార్టీకి ఏం పనో నాకు అర్థం కాదు. ఈ చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో, కవిత గారిని ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో విడుదల చేయి, రాజ్యాంగం ప్రకారం విడుదలకు సమయం ఉన్నది కదా అంటే ఏదో ఒక రకంగా, అది లేకపోతే వాయిదాల తీర్మానం ఇతరత్రం ఏదో ఒక రకంగా ఏం చేయమంటాడట తెలుసా? బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ బీఆర్ఎస్లో కలుపు, అప్పుడు రిలీజ్ చేస్తా అంటున్నాడట. చూసినరా మీ బీజేపీ నీతి? అర్థమైందా? విత్ సాక్ష్యాధారాలతో చెప్తున్నా నేను, అది జోక్ కాదు. మా కేసీఆర్ అట్లుకుంటాడా? కొద్దిగా 6 నెలలు నాకు తెలిసి మళ్ళీ ఏదైనా తేడా ఎటమటం అయితే మళ్ళీ పక్కా వస్తాడు, సీఎం సీట్లో కూకోబెడతాం మేము. నేను చెప్తున్నాం కదా, నెలాఖరులోపు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు. అరే ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున నిర్మిస్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ సైతం పూర్తి. ఓరే ఎందుకురా అబద్ధాలు ఆడతారా నాయన? రుణమాఫీ 2 లక్షలు ఏడ పూర్తయింది? రైతులు అన్నమో రామచంద్ర లెక్క రైతులందరూ రుణమాఫీ రామచంద్ర అంటే ఎందుకు ఈ అబద్ధాలు ఆడతారు మంత్రులు? మీకేమన్నా అధికారులు ఏమన్నా తప్పిస్తారా, లేకపోతే ఏమన్నా ధ్యాస తప్పిందా? సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఓ నాయన వీళ్ళ ముచ్చట మామూలు. దళిత బంధు దారి మళ్ళితే ఊరకం, యూనిట్లో అమ్మినా బదిలీ చేసిన చర్యలు. బచ్చానా నువ్వు సీఎం కావాలి త్వరలో, లేకపోతే నేను ఉండనియరాలు. నేను చెప్తున్నా కదా, విదేశాలకు సీఎం ఏంది పెట్టుబడులు ఆకర్షించడే, ఇది జోక్. అసలు విదేశాలకు సీఎం కాదు, దొరకబడుతుందని ఏదో ఉన్నదల్లా, ఖచ్చితంగా ఉన్నది. కిడ్నీలు పాడవుతున్నాయి, రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య. 2023లో 287 కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 170. జీవన్ దాన్ రిపోర్ట్లో వెల్లడి. అసలు ఈ కిడ్నీలు బాగా ఫెయిల్ అయిపోతున్నాయి. ఆ ఐదరారు అదేంది స్మోకింగ్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఆల్కహాల్ అంటారు, కానీ చాలామంది ఎలాంటి అలవాటు లేని వాళ్ళకు కూడా పోతున్నాయి. మరి దీనికి సంబంధించి కారణం ఏంది అనేది ఇప్పటి వరకు మనోళ్ళు చెప్పారు. ఇటువంటి వాటిలల్లో ప్రజా ఆరోగ్యం పట్ల పట్టించుకోరండి. ఇక ప్రాజెక్టులు ఫుల్, కృష్ణా బేస్లోని జలాశయాలు కలకల. శ్రీశైలం, నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో. 2 రోజులలో సాగర్ గేట్లు తెరిచే ఛాన్స్. ఇక గోదావరి ప్రాజెక్టులకు స్వల్పగానే ప్రవాహాలు. నిండుకుండల ఎల్లంపల్లి ప్రాజెక్టు 42 టీఎంసీలకు చేరిన శ్రీరామ్ సాగర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న శ్రీశైలం గేట్లు 10 ఎత్తడంతో దిగువ నీళ్లు పోతుంటే 16-15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందట. జర ఆగమాగం కాకురి, ఏడికి పోకురి, అవి ఏడికి పోతాయి.
ఇండస్ట్రీలకు రెడ్ కార్పెట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి అమెరికాలో కూకొని మాట్లాడితే మనకు పెట్టుబడులు వస్తాయి. బా, ట్రంప్కో లేకపోతే పుతిన్కో బరాక్ ఒబామాకో వీళ్ళందరికీ దోస్త్ కదా. ఏ దోస్త్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దోస్త్ అని చెప్పనీకి పోతున్నావా? ఏం భాష వస్తుందని. సీఎం అమెరికా టూర్ తర్వాత కేబినెట్ ఇస్తాను. అవును, అక్కడ బ్యాగులు మారినాక ఇక్కడ అవుతుంది. అప్పటిదాకా ఎందుకు అవుతుంది? ఇది కాకావారి కేకా వార్తలే కదా. ఇదే చెప్పలే, కాకా వార్తలే ఇవి. ఇక చూడరు ఇంకేమున్నది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీ దేవి బదిలీ అట. ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్గా నియామకం. పల్లెలకు డెంగ్యూ పంజా అంటూ కూడా మరో అంశాన్ని చూస్తున్నాం. ఇక ప్రాణాలకు తెగించి 6గురిని కాపాడిరు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అంటూ కూడా చూడొచ్చు. మళ్ళొక్కసారి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మరొకసారి అలాంటి వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక లీలల పేపర్లో ఏముంది? లీలల పేపర్లో ఆంధ్రప్రదేశ్ వార్తలే ఎక్కువ కనబడతాయి. ఇలా నాగార్జున సాగర్ ఒకటి వేసిండు, తర్వాత ఆయన రాతలు ఒకటి వేసుకున్నాడు. ఎల్ఆర్ఎస్సీకి ఆగదు అంటూ కూడా ఇంకో అంశం. ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి ఎందుకు ఇచ్చిర్రు అనేది మీ ముఖ్యమంత్రి చెప్పి. నేనేమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అంటే పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ అవేరి. వాస్తవాల ప్రతి దృశ్యం తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరికీ తెలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయాలి. అన్నా లైక్ చేయరి, ఇక్కడ లైవ్ చూసే వాళ్ళు అందరూ ఇక్కడ లైక్ చేయాలి. లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. దాంతోపాటు సబ్స్క్రైబ్ లైక్ చేసి పూర్తి స్థాయిలో కూడా మన ఛానల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. జర ఆలోచించుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. వాస్తవ కోణాలను కూడా